శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ బ్రహ్మోత్సవాలను తిలకిస్తారు. ఆది ఆంధ్రుని ఉత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఉదయం 7 గంటలకి తరలివచ్చి ఆ స్వామి వారి దీపాన్ని కన్నులారా చూసి వారి కోరికలను తీర్చుకుంటారు. ఆది ఆంధ్రుడు దీపోత్సవం చూస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. నాకు 25 years అయింది పెళ్ళయ్యి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏదే ఒక మంచి కార్యం వచ్చింది అంటూ ఫస్ట్ వచ్చేదే ఇక్కడ మన ఇంటినే ఉంది. సో అక్కడయ్యి పాస్ట్ 6 years నుంచి వచ్చాను నేను. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 100 years కంప్లీట్ అయింది టెంపుల్. సో ఇది 100 months టెంపుల్. లైక్ స్టార్ట్ చేసిన దానికన్నా చాలా జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మాకేమి అంటే ఇంకా ఇప్పుడు టిఫిన్ నుంచి స్టార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ఇంకా భోజనాలను పెట్టాలని ఉంది. ఆమెకి ఇంకా టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని. సజ్జగంట రంగనాథ స్వామి 101వ వార్షికోత్సవం అవుతుంది. దాని వలన నిన్న రథోత్సవం అయింది, ఈరోజు హరిజన దీపం అయింది. ఇప్పుడు వేలాది మంది 4 నుంచి 4.5 వేల మంది ఈరోజు ఉపహారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము మా ఇంటి తరపు నుంచి ఇది చేస్తూ వస్తున్నాము. దీనికి అందరికీ సహకరిస్తున్న మన టెంపుల్ చైర్మన్ గారు అయిన రమాకాంత్ రెడ్డి గారు, మళ్ళీ గుడిపల్లి గ్రామస్తులు అందరికీ మా కుటుంబ తరపున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం నేను మా ఇంటి దేవుడు, యాక్చువల్గా రంగనాథ స్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు. 4-5 ఏళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు స్వామితో అడిగితే ఏదైనా సేవ చేయగలము స్వామి అంటే స్వామి వండుకొని పొద్దున హరిజన దీపానికి ఒక 4,000 మంది జనాలు వస్తారు. ఆ రోజు ఏది టిఫిన్ ఏముండదు, అందరూ ఆకలికొని ఉంటారు. స్వామి ఏదైనా అన్నం పెట్టగలరా అని మొదట్లో మేము ఏం చేసినామంటే ఒక 2,000 మందికని మేము ప్లాన్ చేసినాము. అయితే వస్తూ ఇది 5వ సంవత్సరం చేస్తున్నాము. ఇప్పటికి 5,000 మందికి పెట్టే భగవంతుడు ఆ సౌభాగ్యం ఇచ్చాడు. ఇది మేము ఏదో పూర్వజన్మ పుణ్యం అనుకుంటాం. ఇది ఈ అన్నం పెట్టేదంటే ఏదైనా పుణ్యం అనేది భావిస్తూ మేము బెంగళూరు నుంచి మా కుటుంబం అంతా వచ్చి నిన్నే వచ్చి మొత్తం ఇక్కడ వంట చేయించి ఒక 4,500-5,000 మంది దాకా టిఫిన్ తింటున్నారు. ప్రతి ఒక్కరికి పత్రికర్తలకు నాకు మరియు గుడిపల్లి గ్రామస్తులు మరియు ఇక్కడ టెంపుల్ కమిటీకి అందరికీ మా కుటుంబ తరఫున అనంత ధన్యవాదాలు. స్వామి మేము వచ్చేసి మా ఎన్నో తరతరాలుగా మా ముత్తాతలు తాతల నుంచి మా తరం కూడా మా వెనకాల నెక్స్ట్ నా కొడుకు, నా మనవడు, నా మున్మనుడు ఎవరైనా కూడా మేము ఇక్కడే రావాలా. మేము ఏ దేశంలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చే మేము గుండు కొట్టించుకోవాలా. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మేము పూజ చేసుకోవాలా. మా ఇంటి కులదైవం దేవుడు. సో ఈ దైవమే మాకు ముందు నుంచి మా పెద్దలు చెప్పించింది. మీరు చేసే వృత్తి సార్ వర్క్? నేను ఒక హైటెక్ రబ్బర్ ఇండస్ట్రీస్ అని నేను వ్యాపారస్తుడు. హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టుకున్నాను, బెంగళూరులో వ్యాపారం ఉంది, సౌత్ ఇండియా మొత్తం ఒక వ్యాపారం ఉంది. ఇంకా గుడిలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అడిగే టెంపుల్ వీళ్ళు కమిటీ వాళ్ళు ముందుకి ఇప్పుడు కళ్యాణ మాటలు తర్వాత వంటశాల చేసేందుకు ఒక అభిప్రాయం ఉంది. భగవంతుడు ప్రార్థిస్తూ చేస్తూ ఏదైనా అన్నీ సరిపోతే రమాకాంత్ రెడ్డి గారు డైరెక్షన్లో మళ్ళీ గ్రామస్తుల డైరెక్షన్లో మనం చేసేకి రెడీగా ఉంది.